వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వం చర్చలు, సమ్మె విరమించాలని కోరిన భట్టి. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం, రోజుకు 1,00,000 మంది రాకపోకలు సాగించేలా ఉండాలన్న సీఎం. హనీ ట్రాప్లో యోగా గురు రంగారెడ్డి పోలీసుల అదుపులో 5 నిందితులు. డీటెయిల్స్ చూస్తే ఫీజు రింబార్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఇవాల్టి నుంచి కాలేజీలను బంద్ చేస్తామని ఇప్పటికే మేనేజ్మెంట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారు. ఆదివారం అయినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు అందరం కలిసి సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించారు. చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేటు కళాశాల సమస్యలను అర్థం చేసుకున్నామని, ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు. అప్పటి వరకు సమ్మెను విరమించాలని కాలేజీల యాజమాన్యాలను కోరారు. వారు సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ సుల్తానియా గారు, ఎడ్యుకేషన్ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, అట్లాగే ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్యదర్శులు, కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు ఒక 4 గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలను కూడా అర్థం చేసుకున్నాం. ఈరోజు ఆదివారం కావటం వల్ల రేపు సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో 17వ హెచ్ఎఫ్ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీలు 4 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్రెడ్డి రామరెడ్డి, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ పే ఉండాలన్నారు. హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. 2 బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు 2 ఏర్పాటు చేయాలన్నారు.
సోలార్ రూఫ్ టాప్తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం 1,00,000 మంది నిత్య రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు. భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మోడల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్ హోల్డర్స్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచనలు చేశారు. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతిని కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వీటి పట్ల ప్రజలు జనసేన కూటమి శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే అలయ్ బాలే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. దత్తాత్రేయను సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. మంచిగా పరిశుభ్రంగా ఉండే కాలనీలు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత. అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఆయన 5 సంవత్సరాలు మేయర్గా హైదరాబాద్ పట్టణానికి కావాల్సినంత కాడికి మీతో మమేకమై కొన్ని పనులు చేయగలిగారు. అట్లా ఇంకా సంగీత గారు కానీ, సిఎన్ రెడ్డి గారు కానీ, రేపు మీ దైవంలో వచ్చేటటువంటి ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషను, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ఆక్యుపేషన్స్ వస్తాయి. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఎవరో పగలు కొట్టాలని. మీరందరూ ఒప్పుకుంటే పగలు కొడతాం. ఇప్పుడు దీన్ని కూడా 4-9 చేస్తాం, ఒప్పుకుంటారా? కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం లేకుండా మీరు చేసే కార్యక్రమాలు ఇందాక ఇప్పుడు కొంత చెప్పారు. తర్వాత మీరు పంపించే గార్బేజ్, ప్లాస్టిక్ తీసుకెళ్లి ట్రైన్లో పడకుండా ట్రైన్లు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా వాటిని కూడా సెగ్రిగేట్ చేసి దేనికని మీరు పెట్టుకొని దానికి ఒక వ్యవస్థను మీ కాలనీ వాసులే చేసుకోవచ్చు. మీరు ఇప్పుడేమీ పేదరికంలో లేరు. మీ పిల్లల దయ వల్ల, మీ దయ వల్ల బ్రహ్మాండంగానే ఉన్నారు. సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మీ కాలనీని మీరే 10 కాలాల పాటు మీ మనవాళ్ళకి, మునిమనవాళ్ళకి కూడా మంచి కాలనీని ఇచ్చిన ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఆయన 20 నెలలుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది. రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబ్యునల్ కావాలి, నాకు మెట్రో కావాలి, నాకు రైల్వే లైన్లు కావాలి, నాకు కారిడార్స్ కావాలి, నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి. మొన్ననే మళ్ళీ గోదావరి జలాలు మళ్ళీ హైదరాబాద్కు తీసుకొచ్చి మూసీ సుందరీకరణ చేయాలి, ఫ్యూచర్ సిటీ చేయాలి, ఇక్కడ నుంచి అమరావతికి 12 లేన్ రూట్ వేయాలి, డైరెక్ట్ రైల్వే లైన్లు ఉండాలి. ఆయన తపనంతా ఈ మహానగరాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో యూరియా కొరతకు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల యూరియా సమస్య తలెత్తిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనీయండి. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్నోళ్ళు అంటారేమో, బీజేపీలు ఇవన్నీ తప్పు పూసుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నేనేమైంది? నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పడుకున్నారు. యూరియా రైతుల పొలాలను పోతలేదు, యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీంట్లో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించారు. ఎట్లా దొరికింది అది? ఆయన కొత్తగా ఎమ్మెల్యే పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున లైన్లు నిల్చుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకునే యూరియాకు లెక్క పట్టడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం ఇచ్చాక మీరు ఎందుకండి తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు? ఈశాన్య భారతదేశం ఇప్పుడు దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ అని అన్నారు ప్రధాని మోదీ. గత 11 ఏళ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. మిజోరాంలో పర్యటించిన ప్రధాని 9,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఒకప్పుడు సరిహద్దు రాష్ట్రంగా పిలిచే ఈశాన్యం ఇప్పుడు దేశానికి ఫ్రంట్ రన్నర్ గా మారిందన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈశాన్యంలో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశాయని, వారి వైఖరి వల్లే ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. घुसपैठ की जब यहां कांग्रेस की सरकार थी तो उसने घुसपैठियों को जमीनें दी, अवैध कब्जों को संरक्षण दिया। कांग्रेस ने वोट बैंक के लालच में असम के डेमोग्राफी का संतुलन बिगाड़ दिया। अब बीजेपी सरकार असम के लोगों के साथ मिलकर इस चुनौती का मुकाबला कर रही है। हम घुसपैठियों से आपकी जमीनों को मुक्त करा रहे हैं। जिनके पास जमीन नहीं है, जिन आदिवासी परिवारों को जरूरत है, उनको हमारी सरकार जमीन के पट्टे दे रही है। मैं मिशन वसुंधरा के लिए भी असम सरकार की प्रशंसा करूंगा। इसके तहत लाखों परिवारों को भूमि के पट्टे दिए जा चुके हैं। अहोम, कोच, राजवंशी और गोरखा समुदाय के भूमि अधिकारों को कुछ जनजातीय क्षेत्रों में मान्यता दी गई है। उनको संरक्षित वर्गों की सूची में शामिल किया गया है। जनजातीय समाज के साथ जो ऐतिहासिक अन्याय हुआ है, बीजेपी उसको మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కాలేజీలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఆపై దాడికి పాల్పడ్డారు. గణేష్ అనే విద్యార్థి ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ ని హాస్టల్లో 3 తోటి విద్యార్థులు మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తూ దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గణేష్ ని బోడుపల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ హరీష్ రెడ్డికి తెలిపారు. అయినా స్పందన రాకపోవడంతో మేడిపల్లి పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆపై విద్యార్థులపై చర్యలు చేపట్టాలని ఎస్ఆర్ కళాశాల ముందు బంధువులు ఆందోళనకు దిగారు. జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న గణేష్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయడం సిగ్గుచెట్టు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళకు రక్షణ కోసం
100కి ఫోన్ చేసుకొని పోలీసులను పిలిపించుకొని వాళ్ళ రక్షణ కోసం చూస్తూ ఉన్నారు. కానీ విద్యార్థి చావు బతుకులో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పట్టేసుకొని పరిస్థితి కనబడతా ఉంది. మేము ఏఐఎస్ఎఫ్గా ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు దాడి చేసిన విద్యార్థులను వెంటనే పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటివరకు మేము అడుగుతూ ఉన్నాం. విద్యార్థికి వారం రోజులు అవుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. మా వాడిని 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము. మాది ఊరు, మాది పెదవంగర మండలం. పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన. నా కొడుకు ఫస్ట్లో మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ క్లాస్లో వచ్చిండు 10వ తరగతిలో. అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితము కొన్ని సెలవులు ఇచ్చారు. ఆ సెలవులలో వచ్చిండు, మంచిగా ఉన్నా అంటే మంచిగానే ఉన్నది అని అన్నాడు. తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట. అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కటి, మాకు డాడీ లేడు, అప్పు తెచ్చి పెడుతుంది. మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్నా కానీ ఇళ్ళనే ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట. 3-4 పిల్లలు కొట్టింది అయితే 3 పిల్లలు కొట్టిండ్రు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. గత శనివారం మా అబ్బాయి, మా అన్న వాళ్ళ అబ్బాయి, ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి, ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది. అది తెల్లవారి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగగా డల్గా ఉండేదని అడిగితే జరిగిందంతా తోటి విద్యార్థులు కొట్టిండ్రు అని చెప్పిండు. తల మీద, ఛాతీ మీద, కింద ప్రైవేట్ పార్ట్స్ మీద, పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి హత్యాయత్నం చేసిండు. సో దానివల్ల తెల్లవారు మేము హాస్పిటల్కి పోయినాము. నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో విలేజ్లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కాదంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్కి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం. మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము. పెట్టిన తర్వాత కళాశాల యజమానానికి మేము ఆదివారం రోజు మాకు సమాచారం తెలిసిన వెంటనే కాలేజీకి ఇన్ఫార్మ్ చేసినాం ప్రిన్సిపాల్కి. బట్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే చూద్దాం రండి మాట్లాడదాం అంటున్నారు కానీ వాళ్ళు వచ్చి కనీసం మాట్లాడడం కానీ హాస్పిటల్లో ఉన్నా కూడా. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా గురువును ఓ ముఠా హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బులు దండుకోవాలని చూసింది. ఆరోగ్యం బాగాలేదని ఆశ్రమంలో చేరిన 2 మహిళలు ఆయనతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నారు. డబ్బు రాబట్టాలంటూ 2 మహిళలతో యోగా గురువు రంగారెడ్డిపై హనీ ట్రాప్ వల వేసినది అమర్ గ్యాంగ్. నకిలీ ప్రెస్ కార్డులతో కొన్న స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. మొదట 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే వాటికి సంబంధించిన చెక్లను వాళ్ళకిచ్చాడు రంగారెడ్డి. ఆ తర్వాత కోట్లకు ప్లాన్ వేశారు కేటుగాళ్లు. 2 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. 2 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన రంగారెడ్డి డబ్బులు ఇచ్చేందుకు గోల్కొండకు రావాలని అటు అమర్ గ్యాంగ్ను పిలిచాడు, ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో అమర్ గ్యాంగ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అమర్తో పాటు మౌలాలి, రాజేష్, మంజుల, రజనీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల పోచంపల్లిలో గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ గోడ కూలి గగన్ అనే వ్యక్తి మరణించాడు. మృతుడు ఒరిస్సావాసిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని హాస్పిటల్కి తరలించారు. బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కు చెందిన రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేసే వారుగా గుర్తించారు. వి కన్వెన్షన్ లో తాత్కాలిక రేకుల షెడ్లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ శివార్లోని శివాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దొంగ ముందుగా హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అంతేకాదు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. అనంతరం హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు ఎత్తుకెళ్లాడు. దొంగ ఆలయంలోకి చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
గుంటూరు జిల్లాలోని కొర్తిపాడు వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. చంద్ర సూపర్ స్పెషాలిటీ మల్టీ హాస్పిటల్ నందు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో హాస్పిటల్లో సుమారు 100 మంది పైగా రోగులు ఉన్నారని సమాచారం. దాయాది జట్టు పాక్ పై భారత్ మరోసారి అద్భుత విజయం సాధించింది. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. తొలుత భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే కట్టడైంది. ఫర్హాన్ 40 రన్స్ టాప్ స్కోరర్ గా నిలిచారు. కుల్దీప్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2, పాండ్యా, వరుణ్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత ఆడుతూ పాడుతూ ఛేదించింది. సూర్య 47 రన్స్ చేయగా అభిషేక్ శర్మ 31 పరుగులతో చెలరేగారు. తిలక్ వర్మ 31, గిల్ 10, దూబే 10 పరుగులు చేశారు. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో భారత్ 4 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 19న ఒమన్తో భారత్ తలపడనుంది. బెంగళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 15,94,962 విలువైన మోన్ట్రియా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.